ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలిక రుచికా సింగ్ పై కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలో ప్రధానిపై రుచికా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై నోయిడా పోలీసులు తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో రుచికా సింగ్ ను 25 ఏళ్ల యువతిగా పేర్కొన్నారు. అయితే తాను 15 ఏళ్ల మైనర్ అని, ఇతరుల ప్రభావంతో అలా మాట్లాడానని ఆ బాలిక తర్వాత క్షమాపణ వీడియో విడుదల చేసింది. తనను క్షమించాలని, అది నా మొదటి చివరి తప్పు అని వేడుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తప్పుదోవ పట్టిన పిల్లలను తనను దూషించినా క్షమిస్తాను అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ క్షమించడం పట్ల బాలిక తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తెకి ఇది పునర్జన్మ అని ప్రధాని మోదీ జీవన దానం ప్రసాదించారని అన్నారు. బాలికపై తప్పుడు వివరాలతో నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను నిషేధించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ రుచికా సింగ్ పై కేసు నమోదు చేయకుండా ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.